దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము సెప్టెంబర్ నెల 24వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మనం చదువుకుందాము. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. నేటి ధ్యానవాక్యంలో దుఃఖపడువారు మంచి కార్యక్రమమునకు కానీ కుటుంబ భారాలకు కానీ దేనికైనా సరే దుఃఖపడటం అనేది సహజము. కానీ దైవ కార్యాలను బట్టి దుఃఖపడితే వారు ధన్యులు అని ప్రభువారు మత్తయి సువార్త ద్వారా తెలియపరుస్తున్నారు. ఈరోజు ధ్యాన వాక్యము, మానవులు వారి వారి పాపముల నిమిత్తము దుఃఖపడుచు ఓదార్చబడుచున్న వారి గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ఈరోజు ధ్యాన వాక్యములో ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి పాపాల గురించి ఎవరికో వాళ్ళకే ఎవరికెవరో వారు గుర్తు తెచ్చుకొని ఏమిటి గుర్తు తెచ్చుకొని వారి వారి పాపాల గురించి ఎవరికి వారే గుర్తు తెచ్చుకొని దైవ చిత్తానుసారముగా దుఃఖిస్తారో వారు రక్షణార్థమైన మారు మనస్సు పొందుకుంటారు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. రక్షణార్థమైన మారు మనస్సు పొందుటకు ఏం చేయాలని? దైవ చిత్తానుసారముగా దుఃఖించిన వారి గురించి వారైతే రక్షణార్థమైన మారు మనస్సు పొందుకుంటారు. ఈ విధమైన మారు మనస్సు దుఃఖాన్ని మాత్రం పుట్టించదు. ఎందుకంటే పశ్చాత్తాపంతో దుఃఖపడితే క్షమాపణ అనే ఆదరణ పొందుకోవటము 100% గ్యారంటీ. అందులో ఏమాత్రము తిరుగులేదు. రక్షణార్థమైన మారు మనసు పొందుకుంటాము ఎప్పుడు? దైవ చిత్తానుసారంగా దుఃఖిస్తే. ఆ దుఃఖము దైవానుసారంగా ఉండాలి అని పరిశుద్ధ గ్రంథములో సెలవు ఇవ్వబడుతుంది. అలాంటి క్షమాపణ అది మనకి అనేక ఆదరణ పొందుకుంటాము. పశ్చాత్తాపంతో దుఃఖపడటం మాత్రమే కాదు, కానీ పశ్చాత్తాప దుఃఖం అయితే ఏమి చేస్తుందంటున్నాడు? క్షమాపణ అనే ఆదరణ పొందుకుంటాము. ఇక్కడ పశ్చాత్తాపంతో దుఃఖపడటం మాత్రం ఒక్కటే కాదు. పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనము చూస్తే మన పాపములను మనమే ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని తండ్రి యొద్ద నుండి ప్రత్యక్షమైన నిత్య జీవమును చూసినటువంటి యోహోను తను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో మనము చూస్తున్నాము. చాలా జాగ్రత్తగా వినాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ వాక్యములో ఆయన నీతిమంతుడు గనుక మనమేం చేయాలి? మన పాపములను మనమే ఒప్పుకోవాలి. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన శాంతమూర్తి మన దేవుడు. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమిస్తాడు. క్షమించటమే కాదు, ఒక దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తానంటున్నాడు. తండ్రి యొద్ద నుండి ప్రత్యక్షమైన నిత్య జీవమును చూచినటువంటి యోహోను తను రాసిన మొదటి పత్రికలో 9వ వచనములో ఈ మాట, దివ్య మాట చెప్పబడింది.
దేవుని తిరస్కరించిన మనుషులు, దుఃఖపడిన వారు ఓదార్చబడతారు. తెలియకో తెలుసు అపవాది క్రియల వలన దేవుని తిరస్కరించిన వాళ్ళు మారు మనసు పొందుకొని క్షమించు తండ్రి అని పశ్చాత్తాపముతో దుఃఖపడిన వారు ఖచ్చితంగా ఓదార్చబడతారని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అలాగే ఇర్మియా ప్రవక్త కూడా దేవుణ్ణి ఎంతో ప్రేమించాడు. ఎన్నో ఆటుపోట్లకి గురైపోయినా సరే దేవుని ఆయన విడనాడలేదు, విస్మరించలేదు. ఇర్మియా ప్రవక్త దేవునికి తిరస్కరించే ప్రజల కోసం ఎంతో దుఃఖించినట్లు ఇర్మియా గ్రంథములో 23 అధ్యాయము 9-10 వచనాలలో వ్రాయబడి ఉన్నది. ఇర్మియా ప్రవక్త ఎంతో దుఃఖించాడు. ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మనంతట మనమే మనం చేసిన పాపాలను ఒప్పుకోవటమే కాదు, మన తోటివారితో కూడా శుద్ధ హృదయము ఆ బిడ్డలకి కలుగునట్లుగా మనము నీతి వాక్యాలు, దైవగ్రంథ వాక్యాలు వారికి బోధించుతూ వారిని కూడా మనము ఏమి చేయాలి? దేవుని తిరస్కరించే ప్రజల కోసం మనము కూడా ఎంతో దుఃఖించాలంటాడు ఇర్మియా గారు. లోకములో ఉన్న చెడును చూసి దుఃఖపడాలి. ఎందుకంటే దానికి మార్గము దేవుడే చెయ్యాలి. అందుకని లోకములో ఉన్నటువంటి చెడ్డ కార్యాలు, భయంకరమైనటువంటి చెప్పుకోలేనటువంటి కార్యక్రమాలు, ఎంత నీచమైనటువంటి పనులు జరుగుతున్నాయో మనకి చూస్తూనే ఉన్నాము, వింటూనే ఉన్నాము. అట్టివారి గురించి కూడా మనము ప్రార్థన చెయ్యాలి, మనము దుఃఖించాలి. ఇది ఇర్మియా తన జీవితంలో ఇలాంటి చెడు కార్యాలు, ఇలాంటి దేవునికి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న వారి గురించి దేవుని దగ్గర ప్రలాపించి వారికి రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథములో సెలవిస్తుంది. లోకములో ఉన్న చెడుని చూసి మనము దుఃఖపడాలి. అప్పుడు దేవుణ్ణి సంతోషపెట్టి, ఎప్పుడు మనం లోకములో ఉన్నటువంటి చెడుని చూసి మనము దుఃఖించినప్పుడు దేవుణ్ణి మనం సంతోషపెట్టిన వాళ్ళం అయిపోతాము. అప్పుడు మనం గొప్ప ఆదరణ పొందుకుంటామని పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాసిన పత్రికలోని 5వ అధ్యాయం 8-10 వచనాల్లో వివరంగా వివరించబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఎదురయ్యే అపవాది క్రియలు, చెడ్డ తలంపులు, దుష్ట సాంగత్యముల గురించి మనం దుఃఖపడుచు వాటిని దరికి రానివ్వకుండా దేవుని సహవాసములో మనము జీవించుచు పరలోకాశీర్వాదాలు పొందుకుంటూ గొప్ప రక్షణాధారం కూడా దానితో పాటే పొందుకుంటానికి మనము దేవుని ఎడతెగక మనము ప్రార్థనలో ఉండి దేవుని మనం బ్రతిమలాడుకోవాలి. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీ పాదముల స్తోత్రములు తండ్రి. కృపగల నాయన, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నువ్వు కాపాడు తండ్రి. ఎట్టి దుర్నీతి మార్గములో ఉండకుండా, దుష్టకార్యముల జోలికి వెళ్లకుండా తండ్రి, చెడు సాంగత్యమును నాయన చేయకుండా ప్రతి బిడ్డ నీ యందు భయభక్తులు కలిగి ఉండేలాగున తండ్రి ఆ బిడ్డల యొక్క మనసులను మార్చి నాయన ప్రతివానికి దేవాను శుద్ధ హృదయాన్ని అనుగ్రహించి ప్రతి బిడ్డ తండ్రి నిన్నెప్పుడు స్తుతించుకుంటూ ఉండే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని నాయన ఈ మనలన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.